హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 41 జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రత్యక్ష అనుభవాల వల్ల ఏర్పడే భావనలు పరోక్ష అనుభవాల కంటే తక్కువ కాలం గుర్తుంటాయి అని అన్నాడు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ తప్పుంది. ఎందుకంటే ప్రత్యక్ష అనుభవాలు వల్ల ఏర్పడే భావనలు ఎక్కువ కాలం గుర్తుంటాయి, పరోక్ష అనుభవాల కంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి అని ఉండాలి. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, వ్యక్తిగతంగా చూడడం, తాకడం, చేయడం లాంటి ప్రత్యక్ష అనుభవాలు ఇంకొకరు చెబితే వినడం ద్వారా పరోక్ష అనుభవాలు ఏర్పడతాయి. అంటే పరోక్ష అనుభవాలు ఎలా ఏర్పడతాయి అంటే ఒకరు చెప్పడం ద్వారా వినడం. అలాగే ప్రత్యక్ష అనుభవాలు ఎలా ఏర్పడతాయంటే వ్యక్తిగతంగా చూడడము, తాకడము, చేయడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు ఏర్పడతాయి. కావున స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి అంటున్నారు. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది చూద్దాము. ఆప్షన్ 1, అనుభవాలే అభ్యసనానికి ప్రధాన మూలము. అభ్యసనం జరగాలంటే దానికి ప్రధాన మూలం ఏమి అంటే అనుభవాలే. కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, అభ్యసన అనుభవాలు ఎంత ప్రభావముగా ఉంటే అభ్యసనము అంత ఎక్కువగా జరిగి ఎక్కువ కాలం జ్ఞప్తి యందు ఉంటాయి. ఓకేనా? కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ ఆప్షన్ 3, అనుభవాలు పరిసరాల ద్వారా లేదా చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా గ్రహిస్తాడు. అనుభవాలు ఎలా గ్రహిస్తాడంటే పరిసరాల ద్వారా, అలాగే చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా గ్రహిస్తాడు. ఆప్షన్ 3 కూడా సరైనదే. కాబట్టి సరికాని వాక్యం ఏది అంటే ఏది కాదు అనేది మనము ఆప్షన్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలు పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు? అంటే జ్ఞానేంద్రియాలు, మనకున్న జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలు ద్వారా ఏర్పడిన జ్ఞానాన్ని అలా నేర్చుకుంటే దాన్ని ఏమంటారంటే అనుభవాత్మక అభ్యసనము, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాము. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, అనుభవాల అభ్యసనాన్ని కోహెన్ అను శాస్త్రవేత్త అభ్యసనంపై జ్ఞానేంద్రియ ప్రభావం ఎలా ఉంటుందో వివరించాడు. ఈ స్టేట్మెంట్ ఏ మనకు సరైనది. స్టేట్మెంట్ బి, అనుభవాల అభ్యసనాన్ని కోల్బ్స్ అనే శాస్త్రవేత్త అభ్యసనంపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుందో వివరించాడు అని. కానీ ఇక్కడ మనకు అనుభవాల అభ్యసనంపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుందో అని చెప్పింది కోహెన్ మాత్రమే. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, కోహెన్ ప్రకారం సరికాని జతను గుర్తించండి అని అంటున్నారు. అంటే ఏ జ్ఞానేంద్రియం ఉపయోగించి ఎంత గుర్తుంటుంది అని ఇక్కడ అడిగినాడు. సరికాని జత ఏది చూద్దాం. ఆప్షన్ 1, రుచి చూడటం ద్వారా 1%. ఇప్పుడు మనకు నాలుక ఒకటి ఉంటుంది, ఒక నాలుక ఉంటుంది కాబట్టి 1% అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 మనకు సరైన జతనే. స్పర్శించడం ద్వారా మనకు 1.5%. ఇది ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. వాసన చూడడం అనేది మనకు 3.5%, 3.5%. ఇది కూడా మనకు సరైన జతనే. వినడం ద్వారా అనేది మనకు 23% ఉంది. కానీ మనకు వినడం ద్వారా 11% మాత్రమే గుర్తుంటుంది. అలాగే ఈ 83% దేనికి సంబంధించింది అంటే చూడడం ద్వారా. అంటే చూడడం ద్వారా మనకి ఎంత గుర్తుంటుంది అంటే 83% ఉంటుంది. వినడం ద్వారా 11% ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. ఏ, అనుభవాత్మక అభ్యసనము లాటిన్ భాషలో ఎక్స్పెరిమెంటియా డెకాట్ స్టోలాట్ అని అంటారు. స్టేట్మెంట్ ఏ మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, ఎక్స్పెరిమెంటియా డెకాట్ స్టోలాంట్స్ అర్థం ఏమిటి అంటే అనుభవము మందబుద్ధిని కూడా వివేకిని చేయును. ఇది మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి కావాల్సిన జ్ఞానం, నైపుణ్యాలను, సరైన వైఖరులను, ఆలోచనలను, అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసింపజేయవచ్చని ఎవరు అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు అంటే డేవిడ్ కోల్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు ఈ అంశాలను పేర్కొంటూ. నెక్స్ట్ క్వశ్చన్, డేవిడ్ కోల్స్ అనే శాస్త్రవేత్త అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. దానిలో ముఖ్యాంశం కానిది ఏదో గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1, అభ్యసన ప్రక్రియలో జ్ఞాన నిర్మాణం రూపాంతరం చెందిన అనుభవాల ఫలితమే అన్నాడు. స్టేట్మెంటే ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, అభ్యసనం సాంఘిక అంశాలు, వ్యక్తిగత అంశాల మధ్య జరిగే పరస్పర జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అని పేర్కొన్నాడు. ఇది కూడా మనకు అతను పేర్కొన్న అభ్యసన సిద్ధాంతంలో ముఖ్యాంశమే. ఆప్షన్ 3, అభ్యసనము పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ. అంటే అభ్యసనం వల్ల పరిసరాలతో సర్దుబాటు చేసుకోవచ్చు అని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నాడు. ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4,
అభ్యసన అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ కాదు అంటున్నాడు ఇక్కడ. కానీ అనుభవాల ద్వారా ఏర్పడే నిరంతర ప్రక్రియను మనం అభ్యసనం అని డేవిడ్ కోల్స్ అనే వ్యక్తి మనం తెలియజేశాడు. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. కోల్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలను పేర్కొంటూ వాటిని ఒక వలయంలో అమర్చినాడు? ఎన్ని ప్రక్రియలు అంటే మనకు 4 ప్రక్రియలను పేర్కొంటూ ఒక వలయంగా అమర్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. కోల్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ప్రక్రియలను పేర్కొంటూ వాటిని ఒక వలయంలో అమర్చారు. ఆ వలయాలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ మనకు ఏది మొదటిది వస్తుంది అంటే మూర్త అనుభవాలు అనేది మనకు మొదటి వస్తుంది. తర్వాత పర్యావలోచన నిశిత పరిశీలన అనేది మనకు రెండవది వస్తుంది. అలాగే అమూర్త అనుభవాలను గ్రహించడం అనేది మూడవది వస్తుంది. తర్వాత క్రియాశీలక ప్రయోగం అనేది 4వది వస్తుంది. కాబట్టి BCDA అనేది మనకు సరైన వరుస క్రమంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద నాన్ ఫైనైట్ క్లాస్. మనకు నాన్ ఫైనైట్ క్లాస్ అంటే అది మనకు టెన్స్ని తెలియజేయదు, టైంని తెలియజేయదు. కాబట్టి ఆ నాన్ ఫైనైట్ క్లాస్ ఇవి మనకు 3 రకాలు ఉంటాయి. అవి జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపుల్, అలాగే టు ఇన్ఫినిటివ్ అని చెప్తాము. ఈ 3 కూడా మనకి నాన్ ఫైనైట్ క్లాస్గా చెప్తాము. ఇక్కడ స్విమ్మింగ్ రెగ్యులర్లీ ఇంప్రూవ్స్ హెల్త్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది మనకు జెరండ్ కాబట్టి నాన్ ఫైనైట్ క్లాస్ ఏదవుతుంది అంటే స్విమ్మింగ్ రెగ్యులర్లీ అనేది మనకు అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ పర్పస్. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ పర్పస్ అంటే పర్పస్ని తెలియజేసేది అడ్వర్బ్ క్లాస్ ఏది ఉందో ఐడెంటిఫై చేయాలంటున్నాడు. ఇక్కడ బికాజ్ హీ వాజ్ పూర్. ఇక్కడ బికాజ్ అనేది మనకు రీజన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. సో దట్ హీ మే సక్సీడ్. ఇక్కడ సో దట్ అనేది మనకు పర్పస్ని తెలియజేస్తుంది, ఎందుకు వలన అనేది తెలియజేస్తుంది. కాబట్టి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ పర్పస్ దేన్ని తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 2 సరైనది. ఆల్దో అనేది కూడా మనకు రీజన్ని తెలియజేస్తుంది. వెన్ అనేది మనకు టైంని తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకు అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ పర్పస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద క్లాజ్. హ్యావింగ్ బీన్ వార్న్డ్ సెవరల్ టైమ్స్ కిరణ్ ఫైనల్లీ చేంజ్డ్ హిస్ బిహేవియర్. హ్యావింగ్ అంటే మనకు హ్యావ్ క్లాజ్ ఇక్కడ వచ్చింది కాబట్టి హ్యావింగ్ అనేది మనకు జెరండ్గా పనిచేసింది. ఇది మనకు పార్టిసిపుల్ క్లాజ్గా అవుతుంది. పార్టిసిపుల్ క్లాజ్ కాబట్టి ఆప్షన్ 2 పార్టిసిపుల్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద క్లాస్. వెన్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. ఇక్కడ వెన్ అనేది మనకు దేన్ని తెలియజేసింది అంటే టైంని తెలియజేసింది కాబట్టి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద నాన్ ఫైనైట్ క్లాస్ ఏది అవుతుంది అంటే ఇందాకే మూడు సందర్భాల్లో నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది కదా. 2+V1 అంటే 2 ఇన్ఫినిటివ్ మనకు నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్ 2+V1 కాబట్టి ఆప్షన్ 3 మనకు నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. ఇది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేవి మనకు నాన్ ఫైనైట్ క్లాస్ కాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద క్లాస్. ఆల్దో మీరా వాజ్ టైర్డ్ షీ కంటిన్యూడ్ హర్ స్టడీస్. అంటే ఇక్కడ మనకు ఆల్దో అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. అంటే ఆమె అలసిపోయినా అలాగే చదువుతుంది అంటే కాంట్రాస్ట్ని విరుద్ధ భావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కాంట్రాస్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఫైనైట్ క్లాస్ అనేది మనం తిందాక చెప్పుకున్నాం. టైంని టెన్స్ని రెండింటిని తెలియజేయాలి అని చెప్పుకున్నాం. కాబట్టి ఏది మనకు 2+V1 ఉంది కాబట్టి ఇది ఇన్ఫైనైట్ క్లాస్. హ్యావింగ్ ప్లస్ ఉంది కాబట్టి హ్యావింగ్ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది కూడా ఇన్ఫైనైట్ క్లాస్. ఇక్కడ వాకింగ్ అనేది జెరండ్గా ఉంది. జెరండ్ కూడా మనకు నాన్ ఫైనైట్ క్లాసే కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. సిన్స్ రాహుల్ అరైవ్డ్ సిన్స్ అనేది టైంని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఫైనైట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. టు విన్ ద రేస్ ఇక్కడ మనకు 2+V1 కాబట్టి ఇన్ఫినిటివ్ క్లాస్. 2 ఇన్ఫినిటివ్ అన్నా ఇన్ఫినిటివ్ క్లాస్ అన్నా ఒకటే. బికాజ్ హీ వాజ్ లేట్ ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే అడ్వర్బ్ క్లాస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హ్యావింగ్ లాస్ట్ ద మ్యాచ్ దీన్ని ఇది తెలియజేస్తుంది అంటే పార్టిసిపుల్ క్లాస్ని తెలియజేస్తుంది.
హాల్దో హీ ఈజ్ రిచ్, ఇది అడ్వర్బ్ క్లాస్నే తెలియజేస్తుంది. ఆప్షన్ 2 A2 B1 C3 D4 అనేది మనకు సరైనది అవుతుంది. ఐడెంటిఫై ద అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్. కండిషన్ మనం తెలియజేసేవి రెండు, ఏవి? ఇఫ్ కానీ అన్లెస్ కానీ. ఈ రెండు ఉండే వాక్యాలు, ఈ రెండు ఉండే సెంటెన్స్లు మనకి ఏమవుతాయి అంటే కండిషన్ని తెలియజేస్తాయి. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్. ఇఫ్ షీ వర్క్ హార్డ్ అనేది మనకు కండిషన్ని తెలియజేసే క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్టిసిపుల్ క్లాస్. ఐడెంటిఫై ద పార్టిసిపుల్ క్లాస్. హ్యావింగ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అనేది మనకు పార్టిసిపుల్ క్లాస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, రెండు సమాంతర రేఖలకు ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఏకాంతర కోణాలు ప్రతి జత సమానము. ఇక్కడ మనకు రెండు సమాంతర రేఖలు ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు అంతరంగా ఉండే కోణాలు అంటే ఇవి సమానంగా, ప్రతి జత సమానంగా ఉంటాయి అంటే సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే సదృశ్య కోణాలు సమానము. ఇక్కడ మనకు సదృశ్య కోణాలు అంటే ఏమి అంటే రెండు సమాంతర రేఖలకు ఒక బాహ్యంగాను అదే వైపున ఉండే ఒక అంతరంగాను ఉండే కోణాలు అలా మరి పక్కన ఉండకూడదు. కాబట్టి ఇలాంటి కోణాలు మనకు సదృశ్య కోణాలు అవుతాయి. ఇవి కూడా మనకు సేమ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖపై ఖండించినట్లయితే అప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి అంతర కోణాలు ఇందాకే చెప్పుకున్నాం కదా, అంతర కోణాలు ఇవి రెండు కూడా మనకి రెండు కోణాలు కలిపితే 180 డిగ్రీలు అవుతాయి. ఆ 180 డిగ్రీలు మనం ఏమంటారు అంటే సంపూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు, లంబ కోణం అంటే కూడా మనకు 90 డిగ్రీలే. సంయుగ్మ కోణాలు అంటే 180 కంటే ఎక్కువ గల కోణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ ప్యారలల్ బి అయితే యాంగిల్ 1, యాంగిల్ 5 రెండు సమాంతర రేఖలకు ఒక ఛేదన రేఖ ఖండించినప్పుడు వాటి సదృశ కోణాలు సమానంగా ఉంటాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రెండు సమాంతర రేఖలు ఏ, బి తీసుకుందాం, ప్యారలల్గా ఉన్నాయి. ఏమంటున్నాడు, ఒక తిర్యగ్రేఖ గీసి 1 2 3 4 5 6 7 8 ఇవి మనకు కోణాలు. ఇక్కడ యాంగిల్ 1 5 ఇచ్చినాడు అంటే ఇది 1 5 ఇవి మనకేమవుతాయి, సదృశ కోణాలే అవుతాయి. కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, యాంగిల్ 4 యాంగిల్ 5 180 డిగ్రీస్ అంటున్నాడు. చూద్దాం, 1 2 3 4 5 6 7 8 4 5 ఇవి మనకు ఏకాంతర కోణాలు కాబట్టి ఏకాంతర కోణాలు మనకు సంపూరకాలు కాబట్టి 180 డిగ్రీసే అవుతుంది. ఇక్కడ కూడా వాడిచ్చింది కూడా 180 డిగ్రీసే కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. అంటే ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఆసన్న కోణాలు ఏర్పరచున్నది సంపూరక కోణాలు అయితే అవి మనకేమవుతాయి అంటే రేఖీయ ద్వయం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణము మరియు దాని పూరక కోణము సమానము అయినా ఆ కోణం కొలతలు ఎంత అంటే మనకు పూరక కోణం రావాలి అంటే 90 డిగ్రీలు రావాలి. ఒక కోణము ఇంకొక కోణం సమానం అని అంటున్నాడు. కాబట్టి 45 + 45 చేస్తే మనకు 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి 45 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వానిలో సంపూరక కోణాల జతలు ఏవి? సంపూరక కోణాలు అంటే 180 డిగ్రీలు కావాలి. 180 డిగ్రీలు కావాలి కాబట్టి 65 + 105 115 చేస్తే మనకు 180 అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, 112 68 చేస్తే మనకు 180 అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ సి, 130 + 50 చేస్తే 180 అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనది. అలాగే 108 62 చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 170 వస్తుంది. 180 రాదు. కాబట్టి ఈ కోణాలు మనకు సంపూరక కోణాల జతలు కాదు. కావున ఏబిసి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 180 డిగ్రీల యొక్క సంపూరక కోణం. 180 డిగ్రీలకు సంపూరక కోణం అంటే సంపూరక కోణం అంటున్నాడే 180 యొక్క సంపూరక కోణం అంటే -120 చేయాలి. మనకు 60 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సంపూరక కోణాల జత కానిది ఏది అని అడుగుతున్నాడు. జత కానిది ఏది అంటే మనకు 150 110
మరియు 50 ఇది చేస్తే మనకు 170 వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సంపూరక కోణ జత కాదు. 180 రావాలి మనకు రెండు కోణాలు కలిపితే. 105 ప్లస్ 65 మనకు ఆ రెండు కలిపితే కూడా 170 వస్తుంది. ఇది కూడా మనకు సంపూరక కోణం జత కాదు. 150 ప్లస్ 130 ఇది మనకు సంపూరక కోణ జత అవుతుంది. ఎందుకంటే ఆ రెండింటిని ప్లస్ చేస్తే 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి 45 ప్లస్ 45 చేస్తే 90 అవుతుంది. కానీ సంపూరక కోణం 180 కాదు. కాబట్టి స్టేట్మెంట్ డి కూడా సరికాదు. అంటే ఏబిడి ఆ మూడు కూడా మనకు సంపూరక కోణాల జతలు కాదు. సి మాత్రమే సంపూరక కోణ జతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణాలలో వ్యత్యాసము 12 అయినా వాటిలో పెద్ద కోణం ఎంత? ఇక్కడ మనకు పూరక కోణాలు ఇచ్చినాడు. అంటే 90 డిగ్రీలు ఉండాలి. ఈ 90 డిగ్రీలు రావాలి. రెండు కోణాలు కలిపితే 90 డిగ్రీలు రావాలి. ఆ కోణాలు మనకు ఏమై ఉండాలి అంటే వ్యత్యాసం ఎంత అయి ఉండాలంటే 12 డిగ్రీలు అయి ఉండాలి. అంటే ఒక కోణము ఇంకొక కోణానికి 12 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. కాబట్టి మనము ఇలా వ్యత్యాసం ఉండే విధంగా రాసుకుంటే 51 మైనస్ 39 చేస్తే మనకు వ్యత్యాసము 12 డిగ్రీలు వస్తుంది. అలాగే మనకు రెండు కోణాలు కూడా వస్తాయి. ఈ రెండింటిలో 59 పెద్దదా 39 పెద్దదే అంటే 51 పెద్దదా అంటే 51 పెద్దది. కాబట్టి ఆప్షన్ 4 మనకు 51 అనేది పెద్దది. అలాగే 39 మైనస్ వ్యత్యాసం చేస్తే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 12 ఉంటుంది. అలాగే మనకు 90 డిగ్రీస్ అనేది వస్తుంది. కాబట్టి రెండు పూరక కోణాలు కాబట్టి 90 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు అల్ప కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు. రెండు అల్ప కోణాలు పూరక కోణాలు అంటే సరికానిది అడిగినాడు. ఇక్కడ 45 అనేది అల్పకోణమే, 45 ఇంకొక 45 అల్పకోణమే. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ పూరక కోణాలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంటే సరైనది. సరికానిది అడిగినాడు అక్కడ. స్టేట్మెంట్ బి, రెండు అధిక కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు. అధిక కోణాలు అని అన్నాడు ఇక్కడ. అధిక కోణాలు అంటే మనకు 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అంటే 91 ప్లస్ 91. ఇక్కడ రెండింటిని చేస్తే మనకు 182 వచ్చింది. పూరక కోణాలను అడిగినాడు కానీ ఇక్కడ రాలేదు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, రెండు లంబ కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు. రెండు లంబ కోణాలు మనకు ఏమవుతాయి అంటే సంపూరక కోణాలు అవుతాయి. కావున స్టేట్మెంట్ సి సరికాదు. బీసీ మాత్రమే మనకు సరికానివిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే ప్రస్తుతము భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, 1978వ సంవత్సరంలో 48వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించడం జరిగినది. ఇక్కడ మనకు 48వ రాజ్యాంగ సవరణ కాదు, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కులు 7 ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించారు. అందుకే మనకు 6 ప్రాథమిక హక్కులు అవుతాయి. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. సరైన వాక్యం కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 4, బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఇది సరైనదే. కానీ ఈ చట్టము ఏప్రిల్ 1, 2012లో అమల్లోకి వచ్చిందని ఉంది. ఇక్కడ 2010లో మనకు అమల్లోకి వచ్చింది. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యము. మిగిలిన 3 ఆప్షన్లు కూడా మనకు సరైన వాక్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 1947లో ఆగస్టు 29న రాజ్యాంగ రచన కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ బిఆర్ అంబేద్కర్. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మరియు అణగారిన వర్గాలను అభివృద్ధి పరిచేందుకు అంబేద్కర్ కృషి చేశారు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. కాబట్టి స్టేట్మెంట్ ఏ, బి రెండు సరైనవి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో నిబంధన అంటే ఆర్టికల్స్ మనకు ఎన్ని ఉన్నాయంటే 465 ఆర్టికల్స్ ఉన్నాయి. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ కలవు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. భాగాలు 25 భాగాలు కలవు. స్టేట్మెంట్ సి కూడా సరైనది. కాబట్టి ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానిని స్వతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వము నుండి భారత నాయకత్వానికి అధికారులు బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు భారతదేశానికి వచ్చింది అంటే 1946లో.
స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి క్యాబినెట్ మిషన్ రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని అంటే రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని ఎవరు ప్రతిపాదించారంటే క్యాబినెట్ మిషన్. అలాగే ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలాగే ఏవి అలెగ్జాండర్, బిఆర్ అంబేద్కర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మనకు క్యాబినెట్ మిషన్లో సభ్యులుగా లేరు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 3, రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అన్నాడు. కానీ 3 సంవత్సరాలు పట్టలేదు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. కావున ఆప్షన్ 3 సరికాని వాక్యము. మిగిలిన అన్ని ఆప్షన్లో సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే 13-12-1946లో రాజ్యాంగ సభ ప్రారంభమై సమావేశంలో ప్రసంగిస్తున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ. స్టేట్మెంటే సరైనది. బిఆర్ అంబేద్కర్ లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ఇదే మన భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారము. లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నెహ్రూ, అంబేద్కర్ కాదు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏది మనకు సరికాని వాక్యము అంటే ఆప్షన్ 4 సరికాని వాక్యము. ఎందుకంటే సామ్యవాదము, లౌకిక పదాలు 1986లో కాదు 1976లో అలాగే 42వ రాజ్యాంగ సవరణలో మనకు ప్రవేశికలో చేర్చడం జరిగినది. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యము. మిగిలిన ఆప్షన్లన్నీ కూడా మనకు సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, బాలుల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేర్చిన తీర్మానంలో మన దేశం కూడా సంతకం చేసింది. మన దేశం బాలల హక్కుల పరిరక్షణకు గుర్తించిన ప్రధానమైన బాలల హక్కులేవో గుర్తించండి. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. ఈ 4 కూడా మనకు మన భారతదేశము యుఎన్ఓ ప్రతిపాదించిన బాలల హక్కులకు ప్రతిపాదించింది. కాబట్టి ఆప్షన్ 3 ABCD అనేది మనకు సరైనది అవుతుంది. ఈ క్రింద ఇచ్చిన జతల్లో సరికాని జత మనకు సరికాని జత ఏది అంటే సమానత్వపు హక్కు. 14-18 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. ఇక్కడ 8-14 వరకు ఉంది. కాబట్టి ఆప్షన్ 4 సరికాని జత. మిగిలిన జతలన్నీ కూడా మనకు సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, అవసరం కోసం ఆంగ్ల భాష నేర్చుకుంటాం కానీ దాని మీదే వ్యామోహం మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడదగిలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఏ పాఠం ఉద్దేశము? మమకారం అనే పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ మమకారం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. ఇది స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి మమకారం అనే పాఠం యొక్క ఇతివృత్తము భాషాభిరుచి. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. మమకారం అనే పాఠం రచయిత కుసుమ ధర్మాన ఉంది. కానీ చిలుకూరు దేవపుత్ర అనే కవి మనకు మమకారం అనే పాటని రచించారు. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మమకారణం అనే పాఠం ఏ కథా సంపుటిలోనిది? చిలుకూరు దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలో నుండి మమకారం అనే పాఠని తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ చిలుకూరు దేవపుత్ర గారికి ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. స్టేట్మెంటే సరైనది. చిలుకూరు దేవపుత్ర గారికి 1996 పంచమ నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో మొదటి బహుమతి అని అన్నాడు. కానీ మొదటి బహుమతి కాదు, తృతీయ బహుమతి వచ్చింది. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. చిలుకూరి దేవపుత్ర గారి రచనలు. స్టేట్మెంట్ ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకరు, 6 గ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు వెలువరించారు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి అద్దంలో చందమామ, పంచమం, చిలుకూరి దేవపుత్ర గారి నవలలు. అంటే ఏవి నవలలు, ఏవి కథా సంపుటాలు అని కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మమకారం అనే పాఠంకు సంబంధించి సరికాని వాక్యంని గుర్తించండి. రాజు చెల్లెళ్ళు సుధా రాధా నుండి. కానీ రాజు చెల్లెళ్ళు సుధా రాధా కాదు, రాజు మరదళ్ళు సుగుణ రాధా. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యము. మిగిలినవన్నీ కూడా మనకు సరైన వాక్యాలే. నెక్స్ట్, ఏమ్మా రాధా సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా? తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పింది ఎవరు అంటే మనకు రాజు ఇలా చెప్పాడు తన మరదళ్లతో. నెక్స్ట్ క్వశ్చన్, ఆశ్చర్యం ప్రకృతి, భయం శ్రీ ఇది మనకు సరైనది.
అంటే సిఏబి అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిస్తే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. స్టేట్మెంటే సరైనది. ఎందుకంటే ఒక పూర్తి వాక్యం కలిగి ఉంటే దాన్ని మనము సామాన్య వాక్యం అంటారు. స్టేట్మెంట్ బి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంయుక్త వాక్యం అని అన్నాడు. కానీ మనకు సంయుక్త వాక్యం అంటే రెండు సమాపక క్రియలు ఉండాలి, రెండు సమాపక క్రియ వాక్యాలు ఉండాలి, దాన్ని సంయుక్త వాక్యం అంటారు. దీనిని ఏమంటారంటే మనము సంశ్లిష్ట వాక్యం అంటారు. సంశ్లిష్ట వాక్యం అంటారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. గురువు గారు పాఠం చెబుతున్నారు, గురువు గారు నవ్వుతున్నారు. దీనికి మనము సంశ్లిష్ట వాక్యము రాయాలి అంటే గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. ఇది మనకు చెబుతూ అనేది మనకు అసమాపక క్రియ, నవ్వుతున్నారు అనేది మనకు సమాపక క్రియ. అంటే ఒక సమాపక క్రియ, అసమాపక క్రియ, సమాపక క్రియ చివరిలో ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ మీకోసం మేము చేస్తున్నాము. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవడానికి 9966883021 అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మేము గ్రూప్లో జాయిన్ చేస్తాము. మీరు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ డిఎస్సి వరకు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.